అన్ని పాపాలు చేసినటువంటి మైకల్ బాబును నిజంగా యేసుక్రీస్తు ప్రభు యేసుక్రీస్తు క్షమించండా? క్షమిస్తాడా అట్లా అన్ని పాపాలు చేసిన వాళ్ళని కూడా? క్షమించుతాడు. ఎందుకు క్షమించుతాడంటే, నేను రాజకీయాల్లో చేసిన పాపానికి నాకు శిక్ష రావాలి. అయితే నా శిక్ష ఆయన సిలువలో భరించాడు. అంటే ఆయన పాపం కాదు అది. ఆయన ఏ పాపం చేయలేదు, దేవుని కుమారుడు. అది ఒక డీప్ సబ్జెక్ట్ లేండి. ఆయన లోక పాపం మోసుకుపోయే దేవుని గొర్రెపిల్లగా బలి అయ్యాడు. ఎవరి కోసమో, నాటువంటి వారి కోసం, మీ కొరకు, ఇంకొకరి కొరకు. సో నాకు శిక్ష లేదు. కానీ పాపం చేసిన వాళ్ళకి శిక్ష పడాలి కదా, ఖచ్చితంగా పడాలా? ఆ శిక్ష ఎవరు భరించారు? పాపం చేసిన వాళ్ళకి శిక్ష పడాలా ధర్మశాస్త్రం ప్రకారంగా. ఆ శిక్ష యేసుప్రభు భరించాడు కదా. అటు షిఫ్ట్ అయింది. మీరు పడాల్సినటువంటి శిక్ష యేసుప్రభు పడ్డరు అని అంటారు మీ జీవితం, అంతేనా? కాకపోతే అంటే మీరు చేసిన పాపాల కారణంగా, మీరు చేసినటువంటి విధ్వంసం కారణంగా మీ బాబు చనిపోయాడు. మీ బాబు చనిపోయాడు. బాబు అదే అనుకుంటారా? ఆ పాపం వల్లనే, ఆ ఉసురు వల్లనే చనిపోయిందని భావిస్తారా మీరు? భావిస్తారా? భావిస్తాను. ఒప్పుకుంటారు అదేనే? మా బాబు చనిపోయినప్పుడు ఆయన పిల్లలకి 3 years హైదరాబాద్ నుంచి కడప కారులో పోతున్నాం. డ్రైవర్ నిద్రపోయాడు, నేను కూడా కారులో ఉన్నా. తెల్లారుజాముననే బాబు సీరియస్ అయిపోయాడు, తలంతా దెబ్బలు. ఇంకా హాస్పిటల్కి తీసుకుపోతుంటే దారిలోనే నా చేతిలోనే చనిపోయాడు. నేను గట్టిగా ఏడ్చేసాను. ఏమనిపించింది మీకు ఆ రోజు? ఆ రోజు ఏమనిపించింది, దుఃఖం ఎక్కువైపోయింది. తర్వాత గ్రహించుకున్నాను, నేను ఇంత పాపం చేశాను కదా, అది పిల్లల మీదకి వచ్చింది, బాబు మీదకి వచ్చింది, చనిపోయాడు. కానీ చనిపోతే ఎక్కడికి పోయినాడు అనేది క్వశ్చన్ నాకు. అప్పుడు దేవునితో సంబంధం లేదు కదా, ఎక్కడ పోయినాడో, ఇంకా నేను ఆయన కలుస్తామా అనే పెద్ద డౌట్. కానీ దేవుని నమ్ముకున్నాక, దేవునితో నేను కనెక్ట్ అయినాక, చాలాసార్లు పరలోకం చూపించినప్పుడు మా బాబు అక్కడ దేవదూతలాగా ఉన్నాడని దేవుడు క్లారిటీగా చూపించాడు. మైకల్ బాబు గారు, మీరు ఇవన్నీ చెప్తా ఉంటే నాకు అనొచ్చో అనొద్దో తెలియదు, కానీ నేను అనేస్తా. ఒక అంటే కావాలని ఒక యాక్టింగ్ చేస్తూ, నటన చేస్తూ ఒక వ్యక్తి చెప్తున్న మాటలు లెక్క అనిపిస్తున్నాయి నాకు మీరు చెప్పేదంతా. అవును, యాక్టింగ్ చేయాల్సిన అవసరం ఏముందండి నాకు? అంటే ఇప్పుడు పరలోకంలో మీ బాబు, చనిపోయిన బాబు ఉన్నాడు అని మీకు యేసుక్రీస్తు చెప్పిండు అని, అది కూడా మైకల్ బాబు అలియాస్ విజయ్ కుమార్ గారు చెప్తుంటే నాకైతే ఆ ఫీలింగ్ అయితే వస్తుంది. అవును, ఇప్పుడు యాక్షన్ చేయాల్సిన అవసరం ఏముంది? మీకు లేదా? లేదు, ఉండే విషయం చెప్తున్నా. జరిగింది కాబట్టి, దేవుడు చూపించాడు కాబట్టి. ఎప్పుడు దేవుడు చూపించాడో నాలో ఉండే దుఃఖం పోయి సంతోషం వేసింది. ఎందుకు సంతోషం అంటే, పరలోకమే స్థిరవాసం ఎవరికైనా. ఆ పరలోకం చేరినప్పుడు మనకు ఐడెంటిఫికేషన్ ఉంటుంది. బాబును చూస్తాను కదా అనే సంతోషం. ఆ సంతోషం ఓకే, అది మీకు దేవుడు కలిగించిండా? అవును, రైట్. ఓకే, కాసేపు ఈ అంశాన్ని మనం పక్కన పెట్టి నేను మీ పాత జీవితంలోకి పోదాము. పీకల దాకా తాగేటటువంటి మైకల్ బాబు, పీకలు పొగలు ఊదేటటువంటి మైకల్ బాబు, పీకలు కూడా కోసేటటువంటి మైకల్ బాబు, ఎందుకు ఇంత చేంజ్ ఓవర్ వచ్చి, ఎందుకు ఇంత పశ్చాత్తాపడి, ఏ సిచ్యువేషన్లో జరిగింది అని అంటే సమాధానం లేదండి. లేదు. నాకు చెప్పారు, యేసుప్రభు రక్తము ప్రతి పాపాన్ని కడిగివేస్తుంది. పాపం అనేది ఒక వ్యక్తిలో ఉంటే సమాధానం ఉండదు. దేర్ ఇస్ నో పీస్ ఫర్ ద వికెడ్. ఈవెన్ క్రైస్తవులైనా సరే, సేవకులైనా సరే, పాపం అనేది ఉంటే సమాధానం ఉండదు. సో యేసుప్రభు రక్తంతో కడగబడితే మనకు శుద్ధి వస్తుంది. సో ఆ శుద్ధిలో భాగంగా ఏమంటే, నా సిగరెట్ పెట్టి పారేసాను, నా డ్రింక్ మానేశాను, చంపడం మానేశారు. చంపడం అనేది క్వశ్చనే లేదు, అబద్ధం మానేశాను. అబద్ధాలు రావా? ఒక్కటి కూడా జరిగినట్టుగా ఇప్పుడు చెప్పగలుగుతారా మీరు? క్లియరా? చెప్తా. మీరు ఒకవేళ అబద్ధం చెప్తే మీ దేవుడు, మీరు నమ్మేటటువంటి దేవుడు మిమ్మల్ని క్షమించడు. మీరు అన్ని నిజాలు చెప్తారని నేను భావిస్తున్నాను. అబద్ధం ఆడరు. శివారెడ్డిని మీరు చంపిరా లేదా? లేదండి. క్లియరా? చంపలేదు. చంపాలనుకున్నా కానీ చంపింది నేను కదా.
ఓకే. మిమ్మల్ని ఎక్కడ మీ శత్రువులు చంపుతారో అని చెప్పేసి మీరు కావాలని చెప్పేసి వాళ్ళ చేతులు పట్టుకొని క్షమాపణ కోడిరు, అవునా కాదా? ఎవరిని మీ శత్రువులను. చేతులు పట్టుకొని క్షమాపణ అడగదు. ఉమ్, ఇప్పుడు నేను కాంగ్రెస్లో ఉన్నాను, ఉమ్, రాజశేఖర రెడ్డి మేమంతా కలిసి ఉన్నాం. ఉమ్, రాజశేఖర రెడ్డి నాకు భేదాభిప్రాయం వచ్చి ఉమ్, ఎన్టీఆర్తో కలిసాం. ఉమ్, ఎవరిని చేతులు పట్టుకొని అడిగేయట్లేదు, ఉమ్, అడగలే. ఉమ్, అడిగినా తప్పేముంది, తప్పు చేసిన వాళ్ళు ఉమ్. అట్లేం జరగలే. మీరు కొంతమంది శత్రువులను అయితే క్రియేట్ చేసుకున్నారు కదా, వారి నుంచి మీకు థ్రెటనింగ్ ఏం లేదు ఇప్పుడు? లేదు. ఎందుకు లేదు? దానికి కారణం ఏంది? అంటే క్షమాపణ అడిగాను, దేవుణ్ణి నమ్ముకున్నా. అదే నేను అడుగుతున్నా. క్షమాపణ అడిగారు మీరు, కాకపోతే ఆ క్షమాపణ కారణం ఏంది అని అంటే మీరు మీ చావు నుంచి తప్పించుకోవడం కోసం అడిగిరు అంతే. చావు నుంచి తప్పించుకోవడం కాదు కానీ ఆ, పాపం నుంచి తప్పించుకోవడం.